వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. రాజ్యసభలో 500 నోట్ల కట్ట దొరికింది. ఎవరిది అంటే ఎవరు మాది అని చెప్పడం లేదు. అసలు సభలోకి ఆ డబ్బుతో వచ్చింది ఎవరు, ఎందుకు ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు చూద్దాం ఈ బులెటిన్ లో. ఆర్బీఐ యథావిధిగా ఈసారి కూడా రెపో రేట్లు తగ్గించలేదు. ఒకవేళ తగ్గించి ఉంటే మనకు ఈఎంఐల భారం తగ్గేది. ఎందుకు తగ్గించట్లేదు అంటే టమాటా బంగాళదుంపలు అంటున్నారు చీఫ్ శక్తికాంత్ దాస్. ఇంతకీ మన ఈఎంఐలకు టమాటా బంగాళదుంపలకు లింక్ ఏంటి చూద్దాం ఆ డీటెయిల్స్. ఏపీలో రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయ్యాయి. తొలి రోజు 5 రకాల ప్రధాన వినతులు ఫిర్యాదులు వచ్చాయి. మరి ఆ ఫిర్యాదుల్లో ఏం చేయబోతున్నారు చూద్దాం ఈ బులెటిన్ లో. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు ఉండవా, ఉన్నా కూడా 1,00,000 కండిషన్స్ ఉండబోతున్నాయా, ఆ డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ డిఎంఎన్హెచ్ఓలో అధికారులు ఫిక్స్డ్ రేట్స్ పెట్టుకున్నారు. ఆ అవినీతిపై TV9 కథనాల తర్వాత ఏం జరిగింది చూద్దాం ఈ బులెటిన్ లో. 585. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కరెన్సీ కాకరేపింది. రాజ్యసభలో నోట్ల కట్ట దుమారం రేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ అంశానికి సంబంధించి తాను ఒకే ఒక్క 500 రూపాయల నోటు మాత్రమే తెచ్చాను అంటున్నారు సింఘ్వి. పెద్దల సభలోకి అసలు 500 రూపాయల నోట్ల కట్ట ఎలా వచ్చింది, సభలో దొరికిన డబ్బు ఎవరిది? గురువారం డిసెంబర్ 5 రాజ్యసభ వాయిదా పడగానే సభ్యులంతా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే సీట్ నెంబర్ 222 కింద 500 నోట్ల కట్ట కూడా దొరికింది. ఆ నోట్ల కట్ట రాజ్యసభలో రచ్చకు కారణమైంది. నోట్ పే చర్చతో పెద్దల సభ దద్దరిల్లింది. రాజ్యసభలో కరెన్సీ కలకలం. గురువారం రాజ్యసభలో దొరికిన 500 రూపాయల నోట్ల కట్ట అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర దొరికిందన్న రాజ్యసభ చైర్మన్. గురువారం రాజ్యసభ ముగియగానే సభ్యులందరూ వెళ్లాక భద్రతా అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టారు. సీట్ నెంబర్ 222 దగ్గర 500 రూపాయల నోట్ల కట్టను గుర్తించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీటు దగ్గర నోట్ల కట్ట దొరికిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ప్రకటించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. అభిషేక్ సింఘ్వి సీటు దగ్గర డబ్బులు దొరికాయని జగదీప్ ధన్కర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ పూర్తిగాక ముందే కాంగ్రెస్ సభ్యుడి పేరును చైర్మన్ ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. పేరు చెప్తే తప్పేంటన్నారు ఆయన. ఏ సీటు దగ్గర నగదు దొరికింది, ఆ సీటు దగ్గర ఎవరు కూర్చుంటారు అన్న విషయాన్ని మాత్రమే చైర్మన్ చెప్పారన్నారు. అయితే నోట్ల కట్టల్ని సభకు తీసుకురావడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిపై సీరియస్ గా దర్యాప్తు జరగాలన్నారు ఆయన. రాజ్యసభలో నోట్ల కట్టల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. తను గురువారం రాజ్యసభకు ఒకే ఒక్క 500 రూపాయల నోటు తీసుకెళ్లారని, మధ్యాహ్నం 12:57 తన సభలోకి వచ్చానన్నారు. ఆ తర్వాత 1:30 దాకా మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డితో పార్లమెంట్ క్యాంటీన్ లో ఉన్నట్టుగా వివరించారు. అదానీ అంశం నుంచి దృష్టి మరల్చడానికే బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి నోట్ల కట్ట వ్యవహారంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్నారు. పార్లమెంట్ లో నోట్ల కట్ట రచ్చ. ఈ అంశానికి సంబంధించి TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, పెద్ద పెద్ద అంశాలు కూడా టెక్నాలజీ సహాయంతో కొన్ని గంటల్లోనే డీల్ చేసిన ఉదంతాలు మనకు తెలుసు. మరి ఎందుకు రాజ్యసభలోకి 500 నోట్ల కట్ట ఎలా వచ్చిందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం దాని మీద విచారణకు ఆదేశించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆ విచారణ అనంతరం మనకి అది ఎవరిది, ఎలా జారిపడింది, ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి CCTV ఫుటేజ్ని పరిశీలించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈరోజు ఈ ఇన్సిడెంట్ అంతా కూడా అధికార పక్షం ఉద్దేశపూర్వకంగానే సభను దృష్టి మళ్లించడం కోసం, అదానీ అంశం మీద విపక్షాలు పట్టుబట్టకుండా ఆ టాపిక్ చర్చకు రానియకుండా చేయడం కోసం, దృష్టి మళ్లించడం కోసం అధికార పక్షమే ఈ పనంతా చేసిందని చెప్తున్నారు. ఇంకా కాంగ్రెస్ నేత మల్లు రవి అయితే ఏకంగా ఆ నోట్ల కట్టను సైతం బీజేపీ నేతలే తీసుకొచ్చి అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర వదిలేసి ఒక డ్రామా మొత్తం సృష్టించారు అంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొత్తంగా ఈ రోజంతా కూడా ఈ టాపికే హాట్గా చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్లో. శుక్రవారం పూట పార్లమెంటు మధ్యాహ్నం వరకే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రొటీన్గా ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్, ప్రైవేట్ మెంబర్ రిజల్యూషన్స్ ఉంటాయి. అప్పటిదాకా ఎవరు ఉండరు, మధ్యాహ్నానికి అందరూ తిరిగి వెళ్ళిపోతుంటారు. కానీ ఇవాళ మాత్రం ఫ్రైడే అయినప్పటికీ కూడా ఈ మధ్యాహ్నం చోటు చేసుకున్న ఇన్సిడెంట్ మొత్తంగా ఉభయ సభల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? ఎందుకంటే
ఆయన అభిషేక్ మను సింఘ్వి తనది కాదు, తాను ఎప్పుడు కూడా ఒక 500 రూపాయల నోటుకు మించి క్యారీ చేయను. ఆ రోజు అంటే నిన్న మధ్యాహ్నం 12:57 సభ లోపలికి వస్తే 3 నిమిషాల్లోనే లంచ్ విరామంగా సభ వాయిదా పడింది. దాంతో క్యాంటీన్కి వెళ్ళాను. క్యాంటీన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి కూర్చుని అరగంట పాటు అక్కడ స్పెండ్ చేశానంటూ ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 500 రూపాయల నోట్లతో ఉన్న ఒక కట్ట ఆ రాజ్యసభ లోపల సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అది కూడా అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీట్ నెంబర్ 222 దగ్గరే దాన్ని గుర్తించాము అంటూ దాన్ని తీసుకుని వచ్చి అధికారులకు అప్పగించారు అంటూ జగదీప్ ధన్ఖడ్ సభా వేదికగానే ఆయన ప్రకటించారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది? అభిషేక్ మను సింఘ్వి తనది కాదు అని అంటున్నారు. కాంగ్రెస్ నేత మల్లు రవేమో బీజేపీ నేతలే తీసుకొచ్చి పెట్టి కాంగ్రెస్ని కార్నర్ చేయడం కోసం, బ్లేమ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నారంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పార్లమెంటులోకి సహజంగానే రాజకీయ నేతలు క్యాష్ని ఎవరైనా సరే 50,000 నుంచి ₹1,00,000 వరకు క్యారీ చేస్తూ ఉంటారు. నగదు రూపంలోనే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ ఎవరికైనా ఇవ్వడం కానీ చేస్తుంటారు. అయితే ఈయన కేవలం ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు, అడ్వకేట్ కూడా. మరి ఆ సందర్భంగా ఎవరైనా క్లయింట్ దగ్గర నుంచి కానీ డబ్బులు తీసుకున్నారా, ఇవన్నీ విచారణలోనే తేలుతుంది. ప్రస్తుతానికి రాజ్యసభ చైర్మన్ దీని మీద విచారణకు ఆదేశించానని చెప్పారు. మరి ఆ విచారణ ఎవరిని నియమించారు, ఎప్పుడు పూర్తవుతుంది అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. రైట్, మనకి ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అత్యంత రద్దీగా ఉండే మలక్పేట మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైకులు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో మలక్పేట దిల్సుఖ్ నగర్ మధ్య కొద్దిసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బైక్లు దగ్ధమవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, మలక్పేట అంటేనే చాలా క్రౌడ్ ఏరియా, మరి అక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటారు? మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లు పార్క్ చేస్తున్నటువంటి స్థలంలో ఒక బ్యాటరీ బైక్ నుండి కూడా ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. ఒకసారిగా ఆ బ్యాటరీ పక్కన ఉన్నటువంటి దాదాపు 4 బైక్లు కూడా ఈ అగ్ని ప్రమాదంలో కాలిపూర్తయిపోయాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్లు అక్కడికి వచ్చి మంటలాపాయి. ఘటనకు సంబంధించిన కారణాలపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బ్యాటరీ బైక్ కి సంబంధించిన సాంకేతిక లోపం కారణంగానే ప్రాథమికంగా ఈ ప్రమాదం సంభవించినట్టుగా మాత్రం పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఈ ప్రమాదంలో 5 బైక్లు కాలిపూర్తయ్యాయి. అక్కడ ఎవరికి కూడా ఎటువంటి అపాయం లేదన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక మళ్లీ నిరాశ ఎదురైంది. వడ్డీ రేట్లు తగ్గుతాయి అని ఎదురు చూసిన సామాన్యులకు ఆర్బీఐ మళ్లీ షాక్ ఇచ్చింది. వరుసగా 11వ రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదంటూ కీలక ప్రకటన చేసింది. అసలు ఈ రెపో రేట్ యథాతథంగా కొనసాగడానికి కారణం ఏంటి? ఈఎంఐలపై ఏమి ప్రభావం ఉంటుంది? డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. ఇక మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరగడం, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మరోసారి రెపో రేట్ను 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. దీంతో 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేట్ను మార్పులు చేయకుండా యథాతథంగానే కొనసాగిస్తున్నారు. Rate policy has remained consistent over the years and it is market determined. Its central tenet is to maintain orderliness and stability without compromising market efficiency. దేశంలో ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఇదే టైంకి జీడీపీ గ్రోత్ రేట్ 8.1%గా ఉంటే ఇప్పుడు 5.4%కి తగ్గింది. దీంతో రెపో రేట్ ని నో చేంజ్ అంటూ ప్రకటించింది ఆర్బీఐ. రెపో రేట్ ని తగ్గిస్తారని, ఫలితంగా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు, ఈఎంఐల భారం తగ్గుతుందని సామాన్యులు ఆశగా ఎదురుచూశారు. కానీ వరుసగా 11వ కూడా వారి ఆశలపై ఆర్బీఐ నీళ్లు చల్లింది. ప్రస్తుతం వడ్డీ రేట్లు యథాతథంగా ఉండడంతో ఈఎంఐలపై ఎలాంటి తగ్గింపులు లేవు. అలాగని అదనపు భారం కూడా పడలేదు. కానీ కొత్తగా రుణాలు తీసుకునేవారు భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరగక ముందే రుణాలు తీసుకోవడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక ధరల పెరుగుదల కూడా రెపో రేట్ తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అటు టమాటా ధరలు ఇప్పటికీ షాక్ ఇస్తూనే ఉన్నాయి. కొన్ని నెళ్లుగా వెజ్ థాలీ నాన్ వెజ్ థాలీ కంటే ఖరీదైపోయింది. గత అక్టోబర్లో దేశీయ వెజ్ థాలీ ధర 7% వరకు పెరిగింది. అదే నెలలో నాన్ వెజ్ థాలీ 10% వరకు పెరిగింది.
బంగాళాదుంపలు, టమాటా ధరలు సామాన్యుల సాధారణ ఆహారాన్ని కూడా వెరీ కాస్ట్లీ చేసేశాయి. ఇక వెజ్ థాలీ ఖరీదైనది మారడంగా ప్రధాన కారణం టమాటా ధరలు 35%, బంగాళాదుంప ధరలు 50% పెరగడం. గత నెలలో టమాటా ధర కిలో 53 రూపాయలకు చేరగా ఆలుగడ్డ కిలో 37 రూపాయలకు చేరింది. దీంతో పాటు పప్పుల ధరలు కూడా 10% మేర ఎగబాకాయి. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, సామాన్యులు ఎదురు చూశారు, ఈసారైనా ఈఎంఐలు తగ్గుతాయని ఎదురు చూశారు, కానీ ఈసారి కూడా నిరాశ ఎదురైంది. ఆర్బీఐ గవర్నర్ చెప్తుంది ఏంటంటే టమాటా, బంగాళాదుంపలే ఈ తగ్గకపోవడానికి కారణం, రెపో రేట్ తగ్గకపోవడానికి కారణం అంటున్నారు. అసలు రెపో రేట్కి బంగాళాదుంపలు, టమాటాలకి లింక్ ఏంటి? శ్రీలత, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తున్న తరుణంలో భారతదేశంలో ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. ఎందుకంటే ఈఎంఐలు ఒకవైపు విపరీతంగా పెరుగుతూ ఉండడం, మరోవైపు ఏమో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా భారతదేశంలో ఎక్కువగా ఉండడం, పప్పు దినుసులతో సహా వెజిటబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతుంటాయి. జనరల్గా టీఓపీ, టమాటో, ఆనియన్, పొటాటో, ఈ 3 టాప్ అంటారు. ఈ మూడిట్లో ఏ 2 పెరిగినా కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వదు, అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఆర్బీఐ ఈసారి కూడా టమాటాలు దాదాపు 35%, అదేవిధంగా పొటాటోస్ ఏదైతే ఆలుగడ్డలు ఉన్నాయో అవి 50% పెరగడంతో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. దీనివల్ల వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదు. మరోమారు ఫిబ్రవరిలో ఏదైతే మానిటరీ పాలసీ జరగబోతుందో అందులో కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం అసలు లేదు అనే విధంగా ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ముఖ్యంగా మనం గణాంకాలు కనుక గమనిస్తే దాదాపు జీడిపి 7.2% ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి టార్గెట్ పెట్టుకున్నారో ఇది కేవలం 6.6% మాత్రమే అవుతుందని చెప్పి ఆర్బీఐ గవర్నరు ఆ టార్గెట్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం 4.5% ఉన్నది కాస్త 4.8% కూడా ఎగబాకే అవకాశం ఉందని చెప్పి ఆర్థిక సంవత్సరంలో తను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మానిటరీ పాలసీ నుండి ఏదైతే వడ్డీ రేట్లు తగ్గుతాయి, ఈఎంఐ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అనుకున్నది కాస్త టమాటోలు, అదేవిధంగా పొటాటోస్, ఈ రెండింటి వల్ల ఈ వడ్డీ రేట్లు తగ్గించలేకపోతున్నామని చెప్పి ఆర్బీఐ గవర్నర్ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరోవైపు రైతులకు ఏదైతే ఇప్పటివరకు 1,60,000 ఎలాంటి కొలట్రాలు లేకుండా ఇస్తున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 లక్షల రూపాయలకి పెంచుతూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో టమాటో సాగు కావచ్చు, అటు పొటాటో సాగు కావచ్చు, ఇవి కూడా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు పంజాబ్, యూపీ, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల్లో అతి ఎక్కువగా మనకి పొటాటోస్ పండుతాయి. కాబట్టి అక్కడ కూడా ఈసారి ఈల్డ్ తగ్గిపోవడం, ఒకవైపు ఫ్లడ్స్ కావచ్చు, ఇలాంటి నేచురల్ కెలామిటీస్ ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయో వీటి వల్ల అక్కడ ఈల్డ్ తగ్గింది. కాబట్టి ప్రైజెస్ మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డిసెంబర్ తర్వాత జనరల్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది అనుకుంటాం, కానీ బట్ మళ్ళీ రాబోయే సమ్మర్ వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులు ఈ ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఫిబ్రవరిలో మానిటరీ పాలసీ ఏదైతే ఆర్బీఐ మళ్ళీ చేపట్టబోతుందో ఆ పాలసీలు కూడా వడ్డీ రేట్లు తగ్గించడానికి ఎలాంటి అవకాశం లేదు అనేది మాత్రం మనకి ఈరోజు ఆర్బీఐ గవర్నర్ స్పష్టంగా చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. శ్రీలత, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో కూటమి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. దశాబ్ద కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది. 45 రోజుల్లో సమస్యకి పరిష్కారం చూపేలా మార్గదర్శకాలు రూపొందించారు. తొలి రోజు రెవెన్యూ సదస్సుకి ప్రజల నుంచి అనూహ్య స్పందనొస్తోంది. రచ్చబండ కార్యక్రమంలో తహసీల్దార్లకి తమ సమస్యల్ని చెప్పుకుంటున్నారు ప్రజలు. దశాబ్ద కాలంగా పరిష్కారం కాని సమస్యలు, భూ వివాదాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. ఇక ప్రధానంగా 5 ముఖ్య సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కొంతమంది అధికారులు కొంతమంది లంచానికి ఆశపడో, రాజకీయ నాయకుల ఒత్తిడికి లోబడో చేసిన తప్పుల ఫలితమే ఈరోజు ఇంత భూమికి సంబంధించిన అనిశ్చితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి పేదవాడి యొక్క సమస్య తీర్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము పీజీఆర్ఎస్ పెట్టడం, అవి రిట్రెస్ చేయడం అన్ని జరుగుతూ ఉన్నాయి. రిట్రెస్ చేయడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు 10% ఆడిట్ కూడా చేస్తా ఉన్నారు. అంటే రిట్రెసల్ అయిన తర్వాత నిజంగా ఆ మనిషి హ్యాపీగా ఉన్నాడా లేదా అని చెప్పేది అది ఆలోచన కూడా 10% థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయడం జరుగుతూ ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క సమస్యలు పరిష్కరించబడినటువంటి తీరు కూడా కనుక్కోవడం కూడా ఒక గొప్ప ఆలోచన తెలియజేస్తామని.
పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. తొలి రోజు ప్రధానంగా 5 సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని వినతులు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సమస్యల దిశగా ఏ విధమైన పరిష్కారం చూపబోతున్నారు అండ్ వీటన్నింటినీ స్వీకరించిన అనంతరం ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రభుత్వం ఇప్పటికే చాలా స్పష్టంగా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఒక ప్రణాళిక అయితే రూపొందించింది. ఈ రోజు ప్రారంభమైన తర్వాత దాదాపు 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సదస్సులు కొనసాగుతాయి. అయితే ఈ సదస్సుల్లో వచ్చిన అర్జీలకు సంబంధించి అన్ని అంశాలను కూడా 45 రోజుల్లోగా పరిష్కరించే విధంగా ఇప్పటికే ఒక ప్రణాళిక అయితే అధికారులంతా కూడా రూపొందించారు. అయితే ప్రధానంగా ఇవాళ 5 ప్రధానంగా సమస్యల మీద ఎక్కువగా అర్జీలు వచ్చినట్లుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రతి తహసీల్దారు కూడా మండల కేంద్రంలోని ఏదో ఒక గ్రామ పంచాయతీలో ఈరోజు సదస్సులో పాల్గొంటున్నారు. అయితే మనం 2-3 తహసీల్దారుతో మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 22A సంబంధించి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ప్రధానంగా వీటన్నిటికి కూడా ప్రభుత్వం భూముల కింద గుర్తించి కొన్ని రికార్డ్స్లో సర్వే నెంబర్లు కూడా దాదాపుగా ప్రభుత్వ భూములుగా గుర్తించడం వల్ల ఎవరైతే సొంతదారులు ఉంటారో, యజమానులు ఉంటారో 22A జాబితా నుంచి తమ భూమిని తొలగించాలంటూ కూడా ఎక్కువ మంది ఈరోజు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత ప్రధానంగా వచ్చింది సర్వే చేయాలని. అంటే చిన్న కమతాలు ఉన్న వాళ్ళు తమ భూములు అమ్మకానికి పెట్టినప్పుడు లేదా తమ భూముల్లో కొంత సమస్యలు ఏర్పడినప్పుడు సర్వే కోసం వెళ్తూ ఉంటారు. ఈ సర్వేకి సంబంధించిన అంశాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా రికార్డుల్లో పేరు మార్పులు అడంగల్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, కొన్నిసార్లు తప్పులు తడగ్గా ఈ జాబితా రూపొందించిన నేపథ్యంలో వాటిలో పేర్ల మార్పుల కోసం కూడా చాలామంది ఈ అర్జీలు ఇచ్చినట్టుగా కూడా అధికారులు, సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద రెవెన్యూ సదస్సులో చూసినట్లయితే దాదాపుగా అర్జీలు వచ్చిన అన్నింటినీ కూడా ప్రధానంగా ఒక సెగ్రిగేట్ చేసి వాటన్నింటినీ కూడా కంప్యూటరీకరణ ఎప్పటికప్పుడు వెంటనే చేసేస్తూ ఉన్నారు. ఒకవైపు విఆర్ఓలు, తహసీల్దార్ కూడా అదే రెవెన్యూ సదస్సులో ఉండటం, వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక సార్ట్అవుట్ చేసి ఏ సమస్యని ఎప్పటిలోగా పరిష్కరించవచ్చు, ఒకవేళ స్పాట్లో కూడా పరిష్కరించే అవకాశం ఉంటే వాటిని స్పాట్లో కూడా పరిష్కరిస్తున్నారు. మరొక వైపు కొన్నిసార్లు సంబంధించి ప్రధానంగా వచ్చిన సమస్యలకి సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా వెళ్తే మీకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న 33 రోజుల్లో కూడా ఈ సదస్సులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. థ్యాంక్ యూ నాగరాజు. 4th ఎక్స్క్లూజివ్ వార్త. బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ ప్లాన్ ఏంటి? మున్ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవా? రేవతి మృతితో ఈ నిర్ణయం జరిగిపోయిందా అంటే అవుననే అంటున్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు వెళ్లిన రేవతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో బెనిఫిట్ షోలపై సమీక్షించిన ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ముందు ఇలాంటి షోలు వేయాలంటే కోర్టు నుండి అనుమతి తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భద్రతకయ్యే ఖర్చు కూడా యాజమాన్యమే భరించాలి అంటున్నారు. ఇక ముందు ఇలాంటి జరగకుండా సినిమా హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ దయచేసి మీరు మా దగ్గరికి బెనిఫిట్ షో కానీ రాకండి. వచ్చిన సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా ఇక ముందు బెనిఫిట్ షోలు ఇచ్చేది లేదు. సినిమా హీరోలు పోవాలంటే మీరు సొంత భద్రత కోర్టుకు వెళ్ళి ప్రభుత్వ పరంగా భద్రత కావాలని చెప్పి అడిగితే మనీ పే చేసుకొని భద్రత కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ ఆ రాత్రిపూట పోయే అవసరం కూడా లేకుండే. ఎందుకంటే అమ్మాయి ఒక ప్రాణం పోయింది, ఒక మనిషి. రైట్, ఇలాంటి ఇన్సిడెంట్ మరొకసారి జరగకూడదు, మరొక ప్రాణం పోకూడదు అనే విధంగా నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, రీసెంట్గా జరిగినటువంటి పుష్ప సినిమా జరిగినటువంటి ఘటనే కాదు, అంతకుముందు జరిగినటువంటి దేవర సినిమా టైంలోనూ, అటు దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ దాదాపు అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తే దాదాపు చాలామంది అభిమానులకు గాయాలైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా మొదట ఒక ప్లేస్లో అనుకుంటే అక్కడ వచ్చేటువంటి క్రౌడ్కి సరైనటువంటి బందోబస్తు కల్పించలేమని మొదట పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత మరొకసారి సెకండ్ టైం పర్మిషన్ ఇచ్చారు. సెకండ్ టైం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఓపెన్ గ్రౌండ్స్లోనే పెట్టడంతో పోలీసులు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది క్రౌడ్ని కంట్రోల్ చేసేటువంటి టైంలో. లేటెస్ట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్. బెనిఫిట్ షోకి సంబంధించి ఆ రోజు అక్కడికి వస్తున్నటువంటి క్రౌడ్ కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి సినిమా యూనిట్ కావచ్చు, ఎక్కడ కూడా పోలీసులకు సంబంధించినటువంటి పర్మిషన్ని తీసుకోలేదు. సో పోలీసులకు ముందుగానే ఇన్ఫామ్ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసేవారు. కానీ పోలీస్ బందోబస్తు ఎక్కడా కూడా అక్కడ మనకి కనిపించలేదు. అంటే పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు సినిమా యూనిట్ వస్తున్నట్లు కానీ, ఈ స్థాయిలో క్రౌడ్ వస్తున్నట్లు కానీ. థియేటర్ యాజమాన్యం ఒకసారి పోలీసులను సంప్రదించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. సో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ పైన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. సో బెనిఫిట్ షోలు ఇక మీదట పర్మిషన్ ఇవ్వము అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు.
పెద్ద హీరోల సినిమాలైనా సరే బెనిఫిట్ షో కావాలంటే ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి దిశగా ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. యా రైట్ ప్రణీత. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వసూళ్ల వ్యవహారంపై TV9 వరుస కథనాలతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారి సత్యనారాయణ ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. DMHO కార్యాలయంలో కొందరు అక్రమ వసూళ్లకు సంబంధించి వైద్యాధికారులు వైద్యులను విచారిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వనున్నారు విచారణాధికారి సత్యనారాయణ. TV9 ఇంపాక్ట్ తో విచారణని ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు రవి అందిస్తారు. రవి, విచారణాధికారి సత్యనారాయణ DMHO కార్యాలయంలోని అధికారులు సిబ్బంది నుంచి ఎలాంటి వివరాలు సేకరించారు, అలానే ఉన్నతాధికారులకు ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? మొత్తంగా అయితే విచారణ TV9 చేసినటువంటి ప్రధాన ప్రసారాలతోటి చాలా పెద్ద ఎత్తున అయితే కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. మార్కెట్లో వస్తువులకు ఏ రకమైనటువంటి ధరలు నిర్ణయిస్తారో, ఎంఆర్పి ప్రైసులు నిర్ణయిస్తారో అదే రకంగా వైద్య ఆరోగ్య శాఖలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైన DMHO కార్యాలయంలో ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ముగ్గురు కూడా అక్కడ సేవలు ఎవరైతే డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వీరందరికీ సంబంధించినటువంటి సర్వీసుకు సంబంధించినటువంటి సేవలు వారికి సంబంధించినటువంటి అనుమతులు మంజూరు చేయాలన్నా, వారిని బదిలీ చేయాలన్నా లేదా పోస్టింగ్లు ఇవ్వాలన్నా ప్రతి పనికి కూడా ఒక ఫిక్స్డ్ రేటు పెట్టారు. వారు ఎంత రేటు పెట్టారు, ఎలా వసూలు చేస్తారన్న విషయాన్ని మొత్తం కూడా ఉద్యోగులు తమ వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని TV9 ప్రత్యేకంగా కూడా కథనాలను ప్రసారం చేయడంతో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు కదిలిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇమ్యునైజేషన్ అధికారి సత్యనారాయణ మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా ముమ్మిడివరంలోని DMHO కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రతి ఉద్యోగి నుంచి కూడా ఎవరైతే గతంలో బాధితులుగా ఉన్నారో, లేదు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ డబ్బులు ఇచ్చామని చెప్పి ఒక సమాచారం ఉందో వారందరినీ కూడా పిలిచి పర్సనల్గా వ్యక్తిగతంగా 1-to-1 కూర్చొని దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 25 మంది వరకు కూడా ఉద్యోగులు ఇప్పటివరకు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క సమస్యలను లేదా గతంలో చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా లిఖితపూర్వకంగా కూడా ఇచ్చినట్టు జరుగుతుంది. దీనిపైన ఉన్నతాధికారులకు కూడా సత్యనారాయణ ఈ ఒక నివేదికనైతే ఇవ్వబోతా ఉన్నారు. ఎస్ రవి, ఇది రోజు 585.